నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మోహన్ బాబు గారి ఇంట్లో జరుగుతున్న ఉద్రిక్త వాతావరణం గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే నిన్న ఇంకా తీవ్ర స్థాయిలో గొడవలు జరగడం మూలాన ఆయన ఆందోళనకు గురై హాస్పిటల్లో చేరిన విషయం అందరికీ విదితమే. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే విష్ణు గారు ఎలా స్పందించారు, మీడియా ముందర ప్రెస్ మీట్ పెట్టారు. ఇంకొకటి మనోజ్ కూడా తన పాప గురించి ఇంటి దగ్గరికి వెళ్ళి అరుస్తూ తన పాప తనకు కావాలి అనుకుంటూ మాట్లాడారు. ఇవన్నీ విషయాలు మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. మ్యామ్, సో మోహన్ బాబు గారు హాస్పిటలైజ్ అయ్యారు, ఆందోళనకి గురయ్యారు అన్న విషయం అందరికీ తెలిసిన విషయం. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది, అలాగే నేను చెప్పినట్టుగా విష్ణు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. పాప గురించి కూడా ఆందోళన చేస్తున్నారు మనోజ్ గారు. ఇవన్నీ కలిపి ఒక్కసారి పూర్తి వివరాలు తెలియజేయండి. మోహన్ బాబు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మామూలుగా మనకి తెలిసిందే, 78 ఏళ్ల వయసు. ఈ వయసులో ఆయన పాపం ఇలాంటి పరిస్థితి రావడమే కరెక్ట్ కాదు నిజానికి. కాకపోతే ఇట్లాంటి వాటన్నిటిని హ్యాండిల్ చేయాల్సి రావటం అనేది కొంచెం బాధాకరమైన విషయం. అయితే ఆయన అధిక రక్తపోటుతోటి బాధపడుతున్నారని, హృదయ స్పందనలు కూడా కొంచెం హెచ్చుతగ్గుల్లో ఉన్నాయని చెప్పి, అంటే గుండె కొట్టుకునేది కొంచెం ఎక్కువ తక్కువ, ఒక్కొక్కసారి ఎక్కువ ఒక్కొక్కసారి తక్కువ కొట్టుకుంటుంది అనేది, అంటే ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నాయి అనేది చెప్తున్నారు. అలాగే ఆయనకి కంటి కింద గాయం అయింది అని కూడా చెప్తున్నారు. గాయం ఉంది అంటే చాలా ప్రమాదకరమైన స్థాయిలో లేదు, మామూలుగా గాయం ఉంది అని చెప్తున్నారు. పైగా ఆయన ఆందోళనతోటి హాస్పిటల్లో చేరారు అని చెప్తున్నారు. మరి ఈ పరిస్థితులన్నిటి వల్ల ఆయన కొంచెం ఎక్కువ ఒత్తిడి, స్ట్రెస్కి గురయ్యి, కాస్త ఎంత 6 అడుగుల మనిషి అయినా సరే, ఒకప్పుడు కింగ్ లాగా బతికిన మనిషి ఇవాళ ఇలా నేను ఒక రిపోర్టర్ని కొట్టానే, అన్నీ ఉంటాయి, అన్నీ మిళితమై ఉంటాయి దీంట్లో. ఏంటి ఇలా నేను ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి, నేను ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని కష్టాలు పడి ఆస్తులు సంపాదించాను, ఎన్ని కష్టాలు పడి నేను సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కోవడానికి నేను ఎంత కష్టపడ్డాను, ఓ పూట తిని ఓ పూట తినక, ఇవన్నీ గుర్తుకొస్తాయి. నేను ఈ పిల్లల్ని ఎలా పెంచాను. మంచే మన గురించి మాట్లాడుకునేప్పుడు మనం ఎప్పుడు మంచే మాట్లాడుకుంటాం, మంచి ఆలోచించుకుంటాం. మనం చేసిన తప్పు గురించి ఎప్పుడు మనం పొరపాటు మనకు అసలు అర్థం కాదు, అర్థమైన ఒప్పుకోవడానికి మన మనసు ఒప్పుకోదు. ఇది ఎవరికైనా సర్వసాధారణం. ఒక మనిషి అనేవాడు ఎప్పుడు కూడా తన స్కిన్ని తను కాపాడుకోవాలనుకుంటాడు. అయితే ఈ పరిస్థితుల్లో ఈయన వీటన్నిటికీ కాస్త భయాందోళనకు గురయ్యి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం జరిగింది. ఏది ఏమైనా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాము. పైగా ఈ పరిస్థితులన్నీ కూడా చక్కబడితేనే ఆయన కోలుకుంటారనిపిస్తుంది. ఈ పరిస్థితుల వల్లే కదా ఇదంతా జరిగింది. ఈ పరిస్థితులు కామ్ అవ్వాలి అంటే, ఈ పరిస్థితులు ఒక కొలిక్కి రావాలి అంటే, ఇక్కడ మనోజ్ సహకారం ఎంత అవసరమో విష్ణు సహకారం కూడా అంతే అవసరం. ఎలా అంటే ఇప్పుడు ఏమంటున్నాడు తను, మనోజ్ ఇలా చేస్తాడని అనుకోలేదు, మనోజ్ చేసిన దానికి మా నాన్న కాబట్టి ఈ మాత్రం ఊరుకున్నారు అంటే ఏం చేయాలని, ఇంకా ఏం చేయాలని, ఇంతకంటే ఆ రెచ్చగొట్టే ధోరణే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇది మనకే ఇది రెచ్చగొట్టినట్టుగా కనిపిస్తుంది, మనోజ్కి ఇంకెంత అనిపిస్తుంది. అందుకని ఇక్కడ మనోజ్ పాత్ర చాలా ఇంపార్టెంట్. మనోజు పాత్ర ఎంత ఇంపార్టెంటో అంతకు డబలు విష్ణు పాత్ర కూడా అంతే ఇంపార్టెంట్. అయితేనే మోహన్ బాబు ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇకపోతే మనం ఇప్పుడు అనుకున్నట్లు విష్ణు కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు, ప్రతి ఇంట్లో ఉంటాయి ఇలాంటి గొడవలు, మరి ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉన్నట్లే మా ఇంట్లో కూడా ఉన్నాయి, దాన్ని మీరు ఎందుకు ఇంత భూతద్దంలో చూస్తున్నారు, ఎందుకు ఆసక్తి మీకు, ఇలా 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 సాగి మా దగ్గర ఏమీ తప్పులు లేవు, వినయ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, అతను అలాంటి వాడు కాదు, కాలేజీ విషయాలన్నీ సవ్యంగా ఉన్నాయి అంటే, మనోజ్ లేవనెత్తిన విషయాలన్నిటినీ కూడా అతను సింపుల్గా కొట్టిపారేశాడు. ఇదంతా వింటే మనోజ్కి ఏమనిపిస్తుంది, అసలు వినయ్ తప్పు లేదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. వినయ్ చేసిన తప్పు ఏంటని నువ్వు తమ్ముడిని అడిగావా? తమ్ముడిని అడిగితే కదా అసలు మనోజ్ పట్ల వినయ్ ఎలా ప్రవర్తించాడు నీకేం తెలుసు? నువ్వు లేవు కదా ఇక్కడ. నువ్వు ఉండి నీ కళ్ళ ముందు జరిగితే ఏదైనా
అరే ఏం జరిగిందని ఇప్పుడు అని మాట్లాడటానికి ఉంటుంది. అవును. నీ ఎదురుగా జరగని దాన్ని నువ్వు అవతల మనిషిది కరెక్టు అని చెప్పి మాట్లాడుతున్నావు అంటే ఈ మనిషి ఎంత ఆవేశానికి లోనవుతాడు. అసలు ఇప్పుడు ప్యాచప్ అవ్వవలసింది మీ ఇద్దరా, వినయ్ మంచోడని చెప్పటమా నీకు ఇక్కడ ఇంపార్టెంటు? ఇక్కడే మనకు అర్థమైపోతుంది విష్ణు మనస్తత్వం ఎలా ఉంటుందో. అతను పెద్ద గ్యాస్ లైటింగ్ చేస్తాడనేది అర్థం అవుతుంది. రెండో వాళ్ళని రెచ్చగొడతాడు, అగ్నికి ఆజ్యం పోస్తాడు అనేది అర్థం తన తండ్రిని ప్రొటెక్ట్ చేస్తున్నాను అని అంటున్నాడు. అందరూ మీడియాలో కూడా అదే చెప్తున్నాడు. ప్రొటెక్టింగ్ లోనే డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోయి ఇలాంటివన్నీ ఇలాంటివి మాట్లాడుతున్నాడు. ఓకే. ఇప్పుడు మనోజు మీ ఇద్దరికంటే చిన్నోడు కదా, మీ నాన్నకంటే నువ్వు చిన్నోడివి, నీకంటే మనోజ్ చిన్నోడు కదా. అసలు ఏం జరిగిందో ఏంటో మేము కూర్చుని మాట్లాడుకుంటాము, మాట్లాడిన తర్వాత నేను ఏదైనా మీడియాకి చెప్తాను అని ఉంటే అందంగా ఉండేది. అలా కాకుండా నువ్వు అసలు అవతల వ్యక్తిని ఏమీ అడగకోకుండా అతను ఎవరిని గురించి అయితే నెగిటివ్గా చెప్తున్నాడో అతన్ని నువ్వు వెనకేసుకు రావడం వెనకమాల నీ ఉద్దేశం ఏంటి? అసలు వినయ్ అనే వ్యక్తి ఇంపార్టెంటా మీకు? నీకు తమ్ముడు ఇంపార్టెంటా? మీరు ఏమంటారంటే వాళ్ళిద్దరు ఫస్ట్ కూర్చొని డిస్కస్ చేయాలి అని అంటారు. అసలు మీరు మాట్లాడుకుంటేనే కదా వినయ్ మనోజ్ పట్ల ఎట్లా బిహేవ్ చేశాడు, అసలు మోహన్ బాబుకి వినయ్ ఏం చెప్తున్నాడు మనోజ్ గురించి, మనోజు వినయ్ గురించి ఏం చెప్తే రియాక్షన్స్ వచ్చినాయి ఆ విధంగా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అవును. నువ్వు ఏమీ తెలుసుకోకుండా హుటాహుటిని వచ్చేసేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసేసి అంతా మనోజ్, ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఎవరిది తప్పు లేదు, మనోజ్ వెరీ కామన్. అది మనం కూడా అందరం చూసే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటాం, అలాగే అర్థమవుతుంది. అందుకని ఇక్కడ ఈ గొడవలు సద్దుమణగాలి అంటే ఒకళ్ళతోటి అవ్వదు. ఇప్పుడు చప్పట్లు మోగాలంటే 2 చేతులు ఎట్లా కావాలో, షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే కూడా 2 చేతులు కావాలి. ఎవరి కాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకోరు కదా, దాన్ని షేక్ హ్యాండ్ అనరు కదా. సంధి జరగాలి అంటే ఇద్దరు పావురాలు ఎగరేయాలి, ఇద్దరు తెల్ల జెండాలు ఎగరేయాలి. ఒకళ్ళు ఎర్ర జెండా చూపించి ఒకళ్ళు తెల్ల జెండా చూపిస్తే ఉపయోగం ఏముంది? నువ్వు చేసేదంతా అట్లనే ఉంది. అండ్ కమింగ్ టు మనోజ్ పాప విషయంలో చాలా మనోజ్ విషయంకి వచ్చేసరికి నిన్న జరిగింది ఏంటి అంటే, మనోజ్ పాపని వాళ్ళ అమ్మ దగ్గర ఆయాతో పాటు పెట్టి మనోజ్ వాళ్ళు హాస్పిటల్కో పోలీస్ స్టేషన్కో తిరుగుతున్నారు. వాళ్ళు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన వాళ్ళని వాళ్ళు ఇంటికి వస్తుంటే భద్రతా సిబ్బంది గేట్లు తీయలేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి లోపల ఉంది, అలాంటప్పుడు గేట్ తీయాలక్కర్లేదా? ఈ మనిషి లోపలికి వెళ్ళాలి కదా, మరి ఎందుకు తలుపు ఎందుకు తీయలేదు? ఇది రెచ్చగొట్టినట్టే కదా మనోజ్ని. అంటే నిన్న ఏదైతే ఆడియో రిలీజ్ చేశారో అందులో మోహన్ బాబు గారు మీ బిడ్డ మా దగ్గరే ఉంది, క్షేమంగా ఉంటుంది అని అనేసి అన్నారు. ఎందుకండి వాళ్ళ పాపను వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. వాళ్ళు ఒకసారి లోపలికి వచ్చి వాళ్ళ పాపను వాళ్ళు తీసుకెళ్తే ఏమవుతుంది? అతన్ని వీళ్ళు దూరం పెడుతున్నారు. ఇది అక్షరాల సత్యం. ఇప్పుడు అతను లోపలికి వస్తాడు, భార్య భర్త ఇద్దరే వస్తున్నారు, వచ్చి పాపను తీసుకొని వెళ్తారు. పాపను తీసుకెళ్దామని వచ్చారో ఉండాలని వచ్చారో చూడాలి కదా మీరు. ఎందుకు రానివ్వరు అసలు? భద్రతా సిబ్బందికి అంత పెత్తనం ఏంటి? అంటే మీరు ఎవరిని రమ్మంటే రానిమ్మంటే వాళ్ళనే రానిస్తారు, వాళ్ళ తప్పేం లేదు. మీరు వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తప్పు. ఓకే. వాళ్ళదేముందండి, వాళ్ళు శాలరీకి పనిచేసే ఎంప్లాయీస్. వాళ్ళు ఎవరు శాలరీ ఇస్తారు, ఎవరు ఓనరు అంటే వాళ్ళు చెప్పిన మాట వింటారు. మరి తప్పు కదా అట్లా చేయటం. నీ కొడుకుని నీ ఇంట్లోకి రావడానికి పర్మిషన్ తీసుకుని రావడం ఏంటి అంటే అతను వేరు పెట్టినట్టేగా మీరు. పైగా నేను నా కూతురు కోసం నేను వచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటే ఇంట్లోకి రానివ్వకపోతే అతను బలవంతంగా తోసుకుని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల బౌన్సర్లతోటి వాళ్ళతోటి గొడవ జరిగింది. గొడవ జరిగితే మనోజ్ బట్టలు కూడా చిరిగిపోయినాయి బయటకు వచ్చేటప్పటికి. మరి ఎవరు కొట్టారనుకోవాలి? ఇంట్లో మోహన్ బాబు కొట్టాడు అనుకోవాలా, లేదు భద్రతా సిబ్బంది కొట్టారనుకోవాలా, రౌడీలు లాంటి బౌన్సర్లు కొట్టారనుకోవాలా, ఎవరు కొట్టారనుకోవాలి? ఇది బాధాకరమైన విషయం మనోజుకి సంబంధించి. ఇట్లాగే లాక్కుంటూ పీక్కుంటూ వెళ్తే ఎప్పటికీ ఈ సమస్యకు పరిష్కారం దొరకాలి? సమస్యలు ఇలా అయితే పరిష్కారం కావు. డెఫినెట్ గా మీరు అన్నట్టుగా విష్ణు కానీ ఇద్దరు వెరీ కామన్ అని అంటున్నారు కదా, ప్రతి ఇంట్లో జరుగుతుంది అని అంటున్నారు కాబట్టి అలాగే కామన్ అనుకొని విష్ణు పెద్దవాడు కాబట్టి మనోజ్ని కూర్చోపెట్టి మాట్లాడితే బాగుండు అని మీరు అంటున్నారు. అట్ ది సేమ్ టైం మోహన్ బాబు గారు కూడా తన వయసుకు తగ్గట్టుగా కొడుకునే కదా ఇంట్లోకి రానిచ్చి ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేసి